శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మళ్ళీ మన మనుస్మృతిలో వాక్కుల గురించే ఇవాళ కూడా ఇంకా కొంచెం చూసుకుంటూ వెళ్దాము. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ మ్యాటర్. ఎందుకు అంటే నోరుంటే మాట్లాడడం ఆటోమేటిక్గా వస్తుంది. నోరుంటే ఏవైనా సౌండ్లు చేయడము జనరల్గా వస్తుంది. ఆ చేస్తున్న సౌండ్స్కి ఏదో ఒక అర్థాన్ని, మీనింగ్ని ప్రతి చోట మనమే కల్పించుకుంటాము. ఎందుకు అంటే మన భావం చెప్పడం కోసము ఆ సౌండ్కి ఒక అర్థాన్ని మనం కల్పించుకుని ఎక్కడ ఉంటామో అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ అదే కామన్‌గా ఒకవేళ స్టాండర్డ్ లాగా ఉంది అంటే కమ్యూనికేట్ చేసుకోవడానికి పనికొస్తుంది. వ్యవహారాల కోసము ఈ విధానము అత్యవసరము. కాబట్టి వాక్కుని వాడుతూ ఉంటాము. వాక్కుని వాడుతూ ఉండొచ్చు. అసలది ఉన్నదందుకే. కానీ వాడుతున్న వాక్కు వ్యర్థమవ్వరాదు. దాన్ని దురుపయోగం చేసుకోరాదు. దాన్ని సదుపయోగం చేసుకోవాలి. అర్థవంతంగా మాట్లాడవలసి ఉన్నది. మనకు మన పెద్దలు గూడా జాగ్రత్తగా మాట్లాడో, మాట్లాడే మాటలు అర్థవంతంగా ఉండాలి. పనికిమాలిన మాటలు మాట్లాడొద్దో అని చెప్తూనే ఉంటారు. అంటే ఏమి అని కూడా చూసుకోవాలి. మనం మాట్లాడే మాటలు అర్థవంతమై ఉండాలి. అనర్థం ఉండరాదు. అనర్థం అంటే ప్రయోజనము చెడిపోయే విధంగా ఉండరాదు. లేదా అసలు ప్రయోజనం ఏమీ లేదు. ఊరికనే సౌండ్లు చెయ్యడము. ఇవన్నీ చెయ్యరాదు. ఎందుకసలు మనుషులు మాట్లాడుతూ ఉంటారు అని ముందు చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అర్థం పర్థం లేని మాటలైనా సరే, ఏవో ఒక శబ్దాలు ఎందుకు చేస్తారు కొంతమంది, చాలామంది. కొంతమంది మాత్రము మాట్లాడుతున్న మాటలో సత్యం ఉండాలి. అబద్ధం చెప్పరాదు. మాట్లాడుతున్న మాటలకు ఏదైనా ప్రయోజనం ఉండాలి. ఏ ప్రయోజనం ఏమీ లాభం లేకుండా ఊరికనే మాట్లాడడము చెయ్యగూడదు అని ఒక పద్ధతి పెట్టుకుని అక్కర్లేకుండా మాట్లాడరాదు. కాబట్టి మాట్లాడేవి హితకరమై ఉండాలి. దురుసుగా మాట్లాడరాదు. కాబట్టి మృదువుగా ఉండాలి. ప్రియమై ఉండాలి. ముఖ్యంగా ఏది మాట్లాడినా అబద్ధం చెప్పరాదు అని ఇన్ని చూసుకుని మాట్లాడాలంటే అందుకోసము అంత సంస్కారం ఉండాలి. ఆ విధంగా మాట్లాడుతున్న వాడిలో అటువంటి సంస్కారం ఉండాలి. వాడు ఫిల్టర్ చేసుకోవాలి. మాట్లాడుతున్న మాటల్ని ఏమైనా పనికొస్తాయా రాదా అని ముందు అసలు ఫస్ట్ ఫిల్టర్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టాలి. పనికిరాని మాటలు గూడా మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు మాట్లాడతారు పనికిమాలిన మాటలు? పనికిమాలినవి అంటే, అర్థం లేనివి అంటే, ఏ ప్రయోజనం లేని మాటలు. హితం లేదందులో. లాభం లేని మాటలు అని అర్థము. కానీ అవి చాలా మాట్లాడతారు. మన చుట్టూ ఉన్న వాళ్ళుంటారు. మనం గూడా అట్లా ఉండొచ్చు. అసలట్లా ఏమీ లాభం లేకుండా, ప్రయోజనం ఏమీ లేకుండా, ఊరికనే వ్యర్థంగా వాక్కుని ఎందుకు ఉపయోగిస్తారు? అంటే దానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఒక 7 రకాల కారణాలు కనిపిస్తాయి. చూసుకుందాము. బావుంటుంది. ఫన్ ఉంటుంది. ఒక్కటి అసలు ఎందుకు మాట్లాడతారు? ఏదో ఒకటి మాట్లాడతారు. అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడతారు. అడిగినా అడక్కపోయినా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే నంబర్ 1 రీజన్ ముఖ్యమైన కారణము లోపల ఖాళీగా ఉన్నదనుకోండి. వాళ్ళకి లోపల ఖాళీ. లోపల ఏమి సపోర్ట్ సిస్టమ్ లేదు. లోపల జ్ఞానం లేదు వాళ్ళకి. లోపలంతా అట్లా ఉండేసరికి ఖాళీ వల్ల ఎకో చాంబర్స్ అని పిలుస్తారు వాళ్ళు. ఎకో చాంబర్స్ వాళ్ళు. అందుకని వాళ్ళు ఆ ఖాళీ వల్ల ఊరికనే ఏదో ఖాళీగా ఉన్న పాత్రలు ఎట్లా శబ్దం చేస్తుంటాయో అట్లా చేస్తూ ఉంటారు. యూజువల్‌గా అతిగా అక్కర్లేకుండా ఏమీ ఉపయోగం లేకుండా
టైమ్ పాస్‌కి మాట్లాడే వాళ్ళందరూ ఈ ఎకో చాంబర్స్‌లోనే ఉంటారు. లోపల వాళ్ళది డొల్ల. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చుట్టూ చూసుకోండి. మన అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, స్నేహితుడు, బంధువు, చుట్టము, తెలిసిన వాడు, ఆఫీస్‌లో వాడు ఎవడైనా కావచ్చు. తెలిసిన వాళ్ళు గావచ్చు, తెలియని వాళ్ళు గావచ్చు, ఎవ్వరైనా కావచ్చు. ఇట్లాంటి ఎకో చాంబర్స్ ఉంటారు చుట్టుపక్కల చూసుకోండి. వాళ్ళేం ప్రయోజనం ఉండదు. ఊరికనే ఏం పని లేక ఏదో పలకరిద్దామని ఫోను చేశాము అని మాట్లాడతారు. ఊరికనే ఏం పని లేక ఇటొచ్చాను అని జెప్తారు. ఏం పని లేకపోవడం అంటే అహితం అని అర్థము. హితమేమీ లేదందులో. లాభం లేదు. వాళ్ళకేం పని పాట లేక, తోచక, బోర్ గొట్టి ఇంకిటొచ్చాము, ఇటు మాట్లాడుతున్నాము, అందుకని ఫోను చేశాము అని చెప్తారు. వాళ్ళు లోపల ఖాళీ ఉన్న మనుషులు అని అర్థము. దాన్నట్లా చూసుకోవాలి. రెండో కారణం ఎందుకు మనుషులు మాట్లాడుతూ ఉంటారంటే, చాలా మందికి ఇదే అజ్ఞానంతోటి ఉంటే, లోపల నిశ్శబ్దం నచ్చదు వాళ్ళకి. చుట్టూ నిశ్శబ్దం నచ్చదు. లోపలంతా ఖాళీగా ఉండడం వల్ల, అజ్ఞానంతో నిండి చీకట్లతో ఉండడం వల్ల, వాళ్ళకా నిశ్శబ్దం నచ్చదు. అర్థం లేదు గాబట్టి, వాళ్ళకు అర్థము అంటే జ్ఞానం లేదు గాబట్టి, కనీసం శబ్దమైనా కావాలి. నిశ్శబ్దాన్ని వాళ్ళు తట్టుకోలేరు. అందుకని ఎవరైనా చప్పుడు చేయకుండా కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొనుంటే ఊరికే పలకరిస్తుంటారు. "ఏం మాట్లాడవు? మరి నేనొక్కదాన్నే కూర్చున్నాను. లేకపోతే నేనొక్కడినే కూర్చున్నాను. నాకేం తోచట్లేదు. నువ్వు కూడా మాట్లాడకుండా నీ పని నువ్వు చూసుకుంటే మరి నేనేం చేస్తాను? ఏమన్నా కబుర్లేమన్నా చెప్పు" అని అడుగుతుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి నిశ్శబ్దాన్ని తట్టుకునేందుకు జ్ఞానం అన్న శక్తి ఉండదు. మూడో రకం వాళ్ళుంటారు. లోపలంతా ఈ చీకట్లతో నిండి ఉండడం వల్ల, అజ్ఞానంతో కూడిన తమో చీకట్లు నిండి ఉండడం వల్ల ఒక్కళ్ళు ఉండలేరు వాళ్ళు. ఏకాంతంగా ఉండలేరు. ఏకాంతంగా ఉండలేక మనుషులు గావాలి, నలుగురు గావాలి. నలుగురు మధ్యలో ఉంటే నాకు బాగుంటుంది. ఎందుకు అంటే ఒక్కళ్ళు ఉండటానికి వాళ్ళకి భయము. చీకట్లో ఉంటారు. లోపల చీకట్లుంటాయి గాబట్టి వాళ్ళకి ఆ చీకట్లో ఉండలేక వాళ్ళందుకని ఎవరైనా మనుషులు బయట కనపడాలి వాళ్ళకి. అందుకని బయట ఎవరైనా ఉంటూ ఉండాలి. వాళ్ళ చుట్టూ ఉండాలి. వాళ్ళని పలకరిస్తుండాలి. ఫోన్‌లు చేస్తూ ఉండాలి. ఈ రకంగా లేకపోతే వాళ్ళు నిలబడలేరు. వాళ్ళు తట్టుకోలేరు. ఇంకా నెక్స్ట్ కారణం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళలో ఎంత అజ్ఞానపు చీకట్లు అంత జ్ఞానమంతా ఖాళీ అయి, అజ్ఞానపు చీకట్లతో నిండి ఉంటారు గదా వాళ్ళు. వాళ్ళ పరిస్థితి పాపమని ఇప్పుడు నేను చెప్తున్న వీళ్ళందరి గురించి వీళ్ళ పరిస్థితి చూస్తే ఎంత పాపమని జాలనిపిస్తుందంటే, లోపల ఖాళీగా ఉండి, లోపలంతా చీకట్లతో నిండి, ఆ రకంగా ఉండడం చేత ఎవరైనా పలకరిస్తూ ఉంటేనే వాళ్ళకి వాళ్ళు ఉన్నామన్న ఉనికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు పలకరించకపోతే, ఏమి శబ్దం వినిపించకపోతే, వాళ్ళు ఏకాంతంగా, నిశ్శబ్దంగా ఒక్కళ్ళే ఉన్నారంటే, వాళ్ళకు భయం వేస్తుంది. ఆ అజ్ఞానం చేత అజ్ఞానం భయం కలిగిస్తుంది. అందుకని ఎవరైనా పలకరిస్తుంటే, హమ్మయ్య! నేను కూడా బతికే ఉన్నాను అని వాళ్ళకనిపిస్తుంది. ఎవరు పలకరించకపోతే వాళ్ళు ఉన్నామో లేదో గూడా వాళ్ళకర్థం గాక భయం అనిపించి, అందుకని పనిగట్టుకొని మిగిలిన వాళ్ళ చోటికి వెళ్ళడము, మిగిలిన వాళ్ళతో మాట్లాడడము, లేకపోతే ఫోన్‌లైనా చేయడము, ఆ రకంగా ఉంటారు. ఇవి ముఖ్యంగా పని లేకపోయినా గూడా పలకరించడానికి కారణము. ఇంకా కొన్ని రకాలుంటారు. వాళ్ళెట్లా ఉంటారంటే, అటెన్షన్ సీకర్స్ ఉంటారు. అటెన్షన్ కావాలి. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళతో పలకరిస్తూ, మాట్లాడుతూ, వాళ్ళని ఉత్సాహపరుస్తూ అట్లా ఉండాలి. లోపల నుంచి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ తక్కువ. వాళ్ళని వాళ్ళు ఎంటర్‌టైన్ చేసుకోలేరు. బయట నుంచి ఎవరైనా వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలి. ఈ అటెన్షన్ సీకింగ్ వల్ల మనవాళ్ళే ఉంటారు. అమ్మమ్మలు, తాతలు, అమ్మ, నాన్న, అత్త, మామ, అక్క, చెల్లెలు, తమ్ముడు, కూతురు, కొడుకు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇట్లానే అటెన్షన్ సీకర్స్. మనమేమి మాట్లాడకుండా మన పని మనం జేసుకుంటుంటే వాళ్ళకి తోచదు. అందుకని వాళ్ళని పలకరించాలి మధ్య మధ్యలో. లేకపోతే మనం అగౌరవపరిచాము, వాళ్ళని పట్టించుకోలేదు అని చిన్నబుచ్చుకుని గొడవలు బెట్టుకుంటారు. మొహాలు మాడ్చుకుంటారు, కొట్లాడుతుంటారు. ఈ అటెన్షన్ గ్రాబర్స్‌ని కూడా పక్కన బెడితే ఇంక నెక్స్ట్ రకం ఉంటారు. వీళ్ళ విచిత్రం ఏంటంటే, నాకు చాలా జ్ఞానం ఉన్నది అని అందరికీ తెలియాలి కాబట్టి నేను మాట్లాడతాను అని అడిగినా, అడగకపోయినా, ఎవరైనా విన్నా, వినకపోయినా పనిగట్టుకుని వాళ్ళకు తోచిందల్లా చెప్తూ ఉంటారు.
ఇదో రకం మనస్తత్వం. ఇదొక రకం అజ్ఞానపూరితమైన మనస్తత్వము. నేను మాట్లాడకపోతే నాలో ఇంత జ్ఞానం ఉందని పక్కన వాడికి ఎట్లా తెలుస్తుంది అని మాట్లాడతారు. దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ సామెత ఉంటుంది. వాళ్ళేం జెప్తారంటే, "ఇట్స్ బెటర్ టు కీప్ సైలెంట్ అండ్ బీ థాట్ ఎ ఫూల్ దాన్ టు స్పీక్ అండ్ రిమూవ్ ఆల్ డౌట్స్." నువ్వు మాట్లాడకపోతే నీకు తెలియదేమో అని అనుకుంటారని నువ్వు మాట్లాడతా అంటావు గానీ, అదే నయము. నువ్వు మాట్లాడావనుకో కాస్త నీ అజ్ఞానము నిజంగానే బయటపడుతుంది. అంతకన్నా ముందు నీకేమి తెలీదేమో, నువ్వు అజ్ఞానివేమో అని వాళ్ళు ఒకవేళ అనుమానించాలేమో. నువ్వు మాట్లాడావంటే నీలోని అజ్ఞానం ముందే బయటపడుతుంది గాబట్టి ఇంక అసలు అనుమానం గూడా ఉండదు. అటువంటి స్థితి తెచ్చుకోకు అని ఒక సామెత గూడా ఉన్నది. అట్లా మనవాళ్ళు మనలో జ్ఞానమంతా పొంగి పొర్లుతుంది అందరికి చూపిద్దామని మాట్లాడి, వాళ్ళు ఎంత అజ్ఞానంతోటున్నారో వాళ్ళలోని అజ్ఞానాన్ని వాళ్ళే ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఊరికనే మాట్లాడుతుంటారు. నిజంగా కొరాబరేట్ చేయడానికి ఏం ఫ్యాక్ట్స్ ఉండవు. నిజమని నిరూపించడానికి ఏమీ సాక్ష్యాలుండవు. ఊరికనే చెప్తుంటారు. ఇంక వీళ్ళు గాక ఇంకో రకముంటారు నెక్స్ట్ లెవెలు. వాళ్ళేం జేస్తారు ఎందుకు మాట్లాడుతుంటారంటే, మాట్లాడకపోతే నేను అజ్ఞానిని అనుకుంటారని మాట్లాడతారు. కొంతమందేమో నేను మాట్లాడకపోతే నాలో ఉన్న జ్ఞానము వీడికి తెలియదు. నేనింత మహా జ్ఞానిని, ఆ విషయం వాళ్ళకి తెలియకుండా పోతుంది. అందుకని నా జ్ఞానాన్ని ప్రదర్శిద్దాము అని వాళ్ళు అక్కర్లేకుండా మాట్లాడి వాళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. కొంతమందేమో నేనింత అజ్ఞానిని, కాస్త మాట్లాడకుండా ఉన్నానంటే నేను నిజంగా అజ్ఞానిని అందరూ అనుకుంటారు. కాబట్టి ఏదో ఒకటి వాగేమనుకో సౌండ్ గట్టిగా. అప్పుడు ఆహా! మనోడికి ఎంత జ్ఞానం ఉంది అనుకుంటారన్న అజ్ఞానంతోటి గూడా మాట్లాడతారు. ఇవి ముఖ్యంగా నేనిప్పుడు చెప్పినవి ఒక 7 రకాల అజ్ఞానాలతో కూడిన కారణాలు ఎందుకు అక్కర్లేకుండా పని లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రయోజనం లేని మాటలు అని. ఇప్పుడు మనము ఈ 7 రకాల మనుషుల్లో లేకుండా వాక్కుని అర్థవంతంగా మాత్రమే ఉపయోగించే గ్రూప్‌లో ఉండాలి. వేరే రకంగా ఉండడానికి వీల్లేదు అని ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాం గాబట్టి, మన కోసము మనము మన గురించి టెస్ట్ చేసుకోవడం కోసము 2 రకాల విషయాలు చెప్తాను. అసత్య అప్రియ అహితము, సత్య అప్రియ అహితమని ఈ 2 కేటగరీస్‌లో ఉన్న విషయాల గురించి చెప్తాను. ఇందులోవి మనము ఎంతవరకు చేస్తున్నామని చూసుకుందాము. ఇవి కూడా చేయరాదు. ఇవన్నీ చేయరాదు. మనం టెక్నికల్లీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఏది చేయరాదు. మిగిలినవన్నీ తర్వాత జూద్దాం. ముందు ఈ 2 కేటగరీస్ చూద్దాము. మనం ఒకవేళ ఈ కేటగరీస్‌లో ఉన్న రకంగా మాటలు మాట్లాడుతున్నామంటే వెంటనే వాక్ శుద్ధి చేసుకోవాలి. ఆ రకంగా మాట్లాడకుండా ఆపేయాలి. వాక్ శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకు అంటే శుద్ధం చేయబడ్డ వాక్కు సంస్కరించబడి ఉంటుంది. దాని పేరు సంస్కృతము. సంస్కరించబడ్డ వాక్కు సంస్కృతము. సంస్కృతము అంటే సాంస్క్రిట్ ఏదో తెలుగులాగా, ఇంగ్లీష్‌లాగా, హిందీలాగా, కన్నడంలాగా సంస్కృతం గూడా ఒక లాంగ్వేజ్ గాదు. అయిండొచ్చు. భాషల్లో అన్ని రకాల భాషల్లో అదొక భాష అయిండొచ్చు. కానీ యాక్చువల్‌గా సంస్కృతము అంటే సంస్కరించబడ్డది అని అర్థము. సంస్కృత వాక్ అంటే సంస్కరించబడ్డ మాట. సంస్కృత భాష గాదు. లాంగ్వేజెస్ సరే గాని, సంస్కృతమైన వాక్కు అంటే సంస్కరించబడ్డ అంటే చాలా జాగ్రత్తగా శుద్ధి చేయబడ్డ వాక్కు. ఏమి శుద్ధి చెయ్యాలి అంటే, అందులో అసత్యం, అప్రియం, అహితం ఇట్లాంటివి 3 రకాలవి లేకుండా ఏ వాక్కుంటుందో అది సంస్కరించబడ్డ వాక్కు. అది సంస్కారం కలిగిన వాడిలో ఉంటుంది. దాని పేరు సంస్కృతి. ఆ రకంగా మాట్లాడబడ్డ మాట సంస్కృతము. అసత్యం చెప్పరాదు. అప్రియంగా మాట్లాడరాదు. అసలు పని లేకుండా మాట్లాడడం కూడనే కూడదు. అహితమైనది అసలు మాట్లాడొద్దు. కూర్చో ఇంకా. ఏమి ఉపయోగం లేదంటే మాట్లాడడం ఎందుకింక ఊరికనే సౌండ్ పొల్యూషన్. చప్పుడు చేయకుండా కూర్చో. హితం ఉన్నదంటేనే
అది గూడా సత్యమై ఉంటేనే ఇంక మాట్లాడు. ఏదైతే సత్యమై ఉన్నదో, హితాన్ని కలిగిస్తుందో అది ఆటోమేటిక్‌గా ప్రియకరమైన మాట అయి ఉంటుంది. ప్రియము అంటే ఆనందము ఇస్తుంది. ఆనందం అయి ఉంటుందది. సచ్చిదానందమై ఉంటుంది. మాట్లాడితే ఆనందం, ప్రియం ఆటోమేటిక్‌గా ఉండాలి. సత్ మాట్లాడినప్పుడు ప్రియం ఆటోమేటిక్‌గా ఉంటే, సత్, ఆనందము ఉన్నాయంటే, హితము, భద్రము తప్పనిసరి. అభయము తప్పనిసరి. ఇన్ని ఉండాలి అంటే, మనం ఎట్లా మాట్లాడుతున్నామని మనల్ని మనం ఒకసారి టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఒక్కసారేమి ఎన్ని సార్లైనా చూడాలి. ప్రతి మాట తూకం వేసినట్టు ఉండాలి. ఫిల్టర్ చెయ్యాలి. ప్రతి మాటని మనం ఫిల్టర్ చెయ్యాలి. ఎప్పుడెవరితోటి ఏది మాట్లాడుతున్నా సరే, అది సత్యమై ఉన్నదా లేదా? అది హితంతో కూడి ఉన్నదా లేదా? సత్యము, హితము ఉంటే ప్రియం గ్యారంటీ. ఈ రకంగా ఫిల్టర్ చేసుకొని, సత్యమే మాట్లాడుతున్నాను. కానీ అందులో హితమేమీ లేదు, ఉపయోగం లేదు, ప్రయోజనం లేదంటే ఇంక మాట్లాడకు. నేను అసత్యం మాట్లాడుతున్నానంటే అసలు మొదలే బెట్టకు. అసత్యం మాట్లాడుతున్నానంటే అసలు మొదలుబెట్టకుండా ఉండు. సత్యమే చెప్తున్నాను అనుకున్నప్పుడు, చెప్తున్న సత్యంలో హితమెంత ఉన్నది అని చూడు. హితం లేకపోతే మాట్లాడకు. అయితే ఈ రకంగా మనం టెస్టింగ్ చేసుకోవాలి అంటే, ఈ 2 ముఖ్యంగా చూద్దాము. ముందు అబద్ధం చెప్తాము, అప్రియంగా చెప్తాము. దానివల్ల ఏమీ లాభం లేదు. యాక్చువల్‌గా నష్టం ఉన్నది అనుకోండి. అటువంటి మాటలని మనం మామూలు భాషలో జోక్స్ అంటాము. జోక్స్ వేయడము, ఏదో పరాచకాలాడ్డము. ఇక్కడ ఈ సత్యము, అప్రియము, అహితం గ్రూప్‌లో జోక్స్ అన్నీ ఉంటాయి. పరాచకాలు మాట్లాడడము, వేళాకోళాలన్నీ చెయ్యడము, ఉన్నవి లేనివి ఊరికినే చెప్పి పక్కన వాళ్ళని ఏడిపించడం కోసం ప్రయత్నం చేయడము, అటువంటివన్నీ ఇందులోనే ఉంటాయి. ఎప్పుడైనా కావాలంటే చూసుకోండి మన పురాణాల్లో ఎక్కడైనా సరే, ఎవరైనా పెద్దలున్నారు, ఋషులున్నారు, మునులున్నారు, లేదా తపస్సులు చేసుకుంటున్న వాళ్ళున్నారు అంటే, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు మన వాల్మీకి మహర్షి అయినా, వ్యాసుల వారైనా ఏం చెప్తారు? ఆటల్లో కూడా అబద్ధం చెప్పడు వాడు. పరాచకానికి కూడా అప్రియంగా మాట్లాడరు. ఆ రకంగా వాళ్ళ గురించి చెప్తారు. వాళ్ళు ఆటపాటల్లో గూడా, వాళ్ళు పరాచకానికి కూడా అబద్ధాలాడరు, అప్రియంగా మాట్లాడరు, ఉపయోగం లేకుండా మాట్లాడరు, లేతే మౌనంగా ఉంటారు అని వాళ్ళ గురించి చెప్తారు. ఇది ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఒకవేళ మనకు ఊరికినే జోక్ వేయాలని అనిపించిందనుకోండి, మన ఎంత దగ్గర వాళ్ళతోటైనా సరే, ఏదైనా జోక్‌గా అయినా సరే, ఏదైనా చెప్పాలని అనిపించినప్పుడు కూడా, మళ్ళీ అందులో సత్యం, ప్రియం, హితం 3 ఉన్నాయా లేదా చూసే జోక్ వేయాలి. ఆ 3 ఉన్నాయంటే జోక్ చెప్పడం చాలా కష్టమైతుంది. అట్లాంటివి యూజువల్లీ జోక్స్ ఉండవు. కానీ జోక్‌గా ఎవరితోటైనా నవ్వులాటకి గూడా అసత్య, అప్రియ, అహితాలు మనం మాట్లాడడానికి వీల్లేదు. ఇంక అక్కడి నుంచి సంస్కారం మొదలుపెట్టాలి. మన మాటని శుద్ధి చేయడము, ఫిల్టర్ చేయడం అక్కడి నుంచి మొదలుపెట్టాలి. ఎప్పుడైనా మన పిల్లలతోటి ఎవరొచ్చారో చూడు లేతే పలానా వాళ్ళు వచ్చారు అని చెప్పి, ఏదమ్మా ఎక్కడొచ్చారు అంటే రాలేదు అని అట్లాంటివేవైనా చెప్పాలనిపిస్తే గూడా వెంటనే ఆపేయాలి. వెంటనే ఆపేయాలి. అసలు దీనికి వాక్ శుద్ధి చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇంక ప్రతిదీ శుద్ధి చేసుకొని ఫిల్టర్ చేసి జాగ్రత్తగా ఫిల్టర్ అయిన తర్వాత అసత్య, అప్రియ, అహితాలు 3 ఫిల్టర్ అయిన తర్వాతే బయటికి పంపాలి. జోక్ అయినా సరే, మనది ఎంత దగ్గర వాళ్ళైనా సరే, ఏదైనా సరే. అదయిన తర్వాత నెక్స్ట్ సెట్ ఇక్కడ సత్యము, అప్రియము, అహితము లేదా సత్యము, అప్రియము, హితము ఈ గ్రూప్‌లో ఉండేవన్నీ ఎట్లా ఉంటాయి అంటే, అడగకుండా చెప్పే ఏ నిజం ఉంటుందో అదంతా ఈ గ్రూప్‌లో ఉంటుంది. ఈ 3 సత్యము, అప్రియము, అహితము. సత్యము, అప్రియము, హితము. సత్యం, ప్రియం, అహితం ఈ 3 కాంబినేషన్స్ ఉన్న గ్రూప్‌లో అడగకుండా చెప్పే నిజాలుంటాయి. అడగకుండానే అక్కర్లేకుండా ఏదైనా మనం ఎవరికైనా చెప్పామనుకోండి. అట్లాంటప్పుడు
అటువంటి సలహాలన్నీ, అటువంటి మాటలన్నీ ఈ గ్రూప్‌లో ఉంటాయి. అడగని సలహాలు అని అర్థము. ఎవరినైనా సరే మనము ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు మనకేదైనా చెప్తే, అది మనకు హితకరంగా ఉంటుంది. మనకు ప్రియంగా ఉంటుంది. మనం అడిగాం గాబట్టి, మనం జాగ్రత్తగా వింటాము. దాన్ని కావాలంటే ఆచరిస్తాము. అది మనకు పనికొస్తుంది. మనం అడగనే లేదనుకోండి వాడిని, అయినా గూడా వాడేదో ఒకటి మనతోటి చెప్తున్నాడనుకోండి, అప్పుడు మనం అడగకుండా వాడు మనకు చెప్పేది మనకు ఉపయోగానికి రావచ్చు, రాకపోవచ్చు. మనకి వినాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అడగకుండా చెప్పే సలహాలన్నీ ఈ గ్రూప్‌లోకొస్తాయి. అదస్సలు చెయ్యడానికి వీల్లేదు. ఈ విషయం మాత్రం చాలా, చాలా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం ఒక వయసొచ్చేసరికి కొంచెం పెద్ద వయసొస్తే ఈ జోకులు వేయడం అట్లాంటివన్నీ ప్రాబబ్లీ మనం ఆపేస్తాం కానీ, మనం చిన్న వయసులో ఉన్నప్పుడు కావాలంటే వాళ్ళ మీద, వీళ్ళ మీద పిచ్చి జోక్స్ అన్ని వేస్తామేమో, కొంచెం వయసు పెద్దగా అవుతుంటే జోకులు వేయడం తగ్గిస్తామేమో బహుశః. కానీ వయస్సు పెరుగుతూ ఉంటే మాత్రము, ఈ అక్కర్లేకుండా సలహాలు చెప్పడము చాలా ఎక్కువ చేస్తాము తగ్గించడం పోయి. వీటికి 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నా ఎక్స్‌పీరియన్స్. నా కూతురు ప్రాబబ్లీ అది మిడిల్ స్కూల్‌లో అట్లా ఉన్నప్పుడు, అది ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్నంత వరకు అట్లా ప్రాబబ్లీ 10:00 అట్లా పడుకునేది. పొద్దున్నే లేచి మళ్ళీ బడికెళ్ళాల్సొచ్చేది. బడి నుంచొచ్చిన తర్వాత సాయంత్రం ఏదో కొంచెం సేపు 1, 2 అవర్స్ హోంవర్క్ చేసేది. తిని ఏమైనా టీవీ చూసి పడుకునేది. ఆ రకంగా అలవాటయిపోయింది గదా! మా ఇద్దరికీ కొన్నాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అది మిడిల్ స్కూల్‌లోకి అట్లా వచ్చినప్పుడు, కొంచెం లేట్‌గా పడుకోవడం మొదలుపెట్టిందది. 10:30, 11 అట్లా అవుతుంది. ఒక్కొక్కసారి 12 అట్లా అయ్యేది. అయితే నేను దాని వెంటబడి, "అంత లేట్ అవుతుంది. నువ్వు తొందరగా పడుకోకపోతే పొద్దున్న స్కూల్‌కి ఎట్లా వెళ్తావు? తొందరగా పడుకో. 10 దాటిపోయింది పడుకో" అని చెప్పేదాన్ని. అవేమి సత్యమే గదా! నిజమే చెప్తున్నాను నేను. దానికి మంచిది గూడా గాదు. అట్లా లేట్‌గా పడుకుందనుకోండి, మళ్ళీ లేట్‌గా లేస్తుంది. లేతే నిద్ర సరిగ్గా సరిగ్గా చదువుకోలేదు. అవన్నీ దాని హితం కోసమే చెప్తున్నాను. చెప్పడము ఒక్కొక్కసారి కొంచెం అప్రియంగా, కొంచెం గట్టిగా చెప్పొచ్చు. లేతే ఒక్కొక్కసారి ప్రియంగానే, "అంత లేట్ అయింది నాన్న, 10 దాటిపోయింది పడుకో బుజ్జి" అని అట్లా అయినా చెప్పొచ్చు. ఏ రకంగా చెప్పినా సరే నేను దానికి చెప్పేది అది అడగకుండా చెప్పే సలహా అయితే, అది అహితమే కలిగిస్తుంది. అది అప్రియంగానే ఉంటుంది ఆటోమేటిక్. ఎందుకు అంటే, కొద్ది రోజులు చూసిందది. నన్నొక రోజు అడిగింది, "అమ్మా! తొందరగా 10:00కి పనుకోమంటే, నాకు హోమ్ వర్క్స్ అవ్వలేదు మరి. పొద్దున టీచర్ అరుస్తుంది. మరేం చేయమంటావు?" అని అడిగింది. ఇంక అంతే ఒక్కటే సారన్నదది ఆ మాట నన్ను. ఒక్కటే సారన్నది. ఇంకా తర్వాత ఎంత జాగ్రత్తగా ఉన్నానంటే, మర్యాద తప్పాను నేను. హద్దు దాటాను. దానికి ఏది హితమో దానికి తెలియదా? దాని హోమ్ వర్క్స్ మరి టైం సరిపోవట్లేదు. మరి చేసుకోవాల్సొచ్చినప్పుడు అది కొంచెం సేపు ఉండైనా హోంవర్క్ చేసుకొని మళ్ళీ పొద్దున అది ఎట్లైనా లేస్తూనే ఉన్నది గదా! బడికెళ్ళడానికి. బడైతే మానుకోవట్లేదు. నేను కళ్ళారా చూస్తూనే ఉన్నాను. బడికి వెళ్ళడానికి ఏమి లేట్ చెయ్యట్లేదది. రాత్రి హోంవర్క్ ఉండి చేసుకోవాల్సి వస్తే నేను అయినా సరే పడుకోమని అది ఎందుకు లేట్‌గా ఉన్నది అని చూసుకోకుండా అన్నానంటే, అట్లాంటప్పుడు నేను హద్దు దాటాను, మర్యాద తప్పాను, తప్పు చేశానని చూసుకొని ఇంక అక్కడికి ఆపాను. ఇంక అప్పటినుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఇంకొకసారి అటువంటి తప్పు చేయలేదు. తెలియక చేస్తాం ఇట్లాంటివన్నీ. తెలియక చేస్తాము. అడగకపోయినా గూడా సలహాలు చెప్పడము, తెలియక మన వాక్కు అహితంగా ఎందుకు అంటే నేను చెప్పింది నేను హితం అనుకోనే చెప్పాను. నేను చెప్పేది ప్రియంగానే చెప్తున్నాననుకుంటూ చెప్తున్నాను. నేను చెప్పేది సత్యమే చెప్తున్నాను. కానీ దానికది అప్రియమైంది. ఎందుకంటే పనికిమాలిన విషయం, అహితమైన విషయం గాబట్టి అది అప్రియమైన విషయం అయిపోయింది. ఈ రకంగా ఎప్పుడెప్పుడైతే మనము ఎవరైనా సరే అడగకుండా సలహాలు చెప్తున్నామంటే మాత్రం వెంటనే అర్థం చేసుకోవాలి. హద్దు దాటుతూ ఉన్నాము అని. దానివల్ల వాక్ శుద్ధి చెడిపోయింది. అశౌచం కలిగింది. నాలో వాక్ శుచి తొలగింది అని చూసుకొని మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. ఇది సరే ఇది క్లోజ్‌గా అమ్మలు, నాన్నలు, అమ్మలు, తాతలు ఇట్లాంటివి చేసే పని. ఇంకొక రకముంటారు. ఫ్రెండ్సుంటారు. వాళ్ళేం జేస్తారు, వాళ్ళు గూడా సత్యమే చెప్తారు. ప్రియంగానే చెప్తున్నామనుకుంటారు. హితమే చెప్తున్నామనుకుంటూ, అడగకుండా సలహా చెప్పి, అహితము, అప్రియం చేస్తారు వాళ్ళు. ఏం చేస్తారు ఒక్కొక్కసారి, "నీ జుట్టు అట్లా రాలిపోతుందెందుకు?" అని కామెంట్ చేస్తారు. "అయ్యో! జుట్టు రాలిపోతుందే" అంటారు.
జుట్టు రాలిపోతుందే అనుకోండి నిజంగానే. అది సత్యమే. అయ్యో! అంత జుట్టు రాలిపోతుంది. దానికేమైనా పలాని మందు రాసుకో, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఇంకేమైనా చెయ్యి, ఇదిగో ఈ చిట్కాలన్నీ వాడు, తలకి పలానవన్నీ పూసుకో అని ప్రాబబ్లీ చెప్తున్నారనుకోండి. వాళ్ళు ప్రియంగానే చెప్తున్నారు. మన మంచికి చెప్తున్నాం అనుకోనే చెప్తున్నారు. కానీ మనకది కష్టమైన విషయం అనుకోండి. మనం చేయగలిగినవన్నీ మనం చేస్తున్నాం. ఏదో తలకి ఏదో స్కేలింగ్ ప్రాబ్లమ్ ఉందో, ఏదో తలకి ఏదైనా చుండు ప్రాబ్లమ్ చుండు ఒక్కొక్కసారి స్కాల్ప్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెర్మటాలజిస్ట్‌లు గూడా ఒక్కొక్కసారి సొల్యూషన్స్ లేకుండా ఉన్న ప్రాబ్లమ్స్‌ని పెట్టుకొని ఏమీ చేయలేరు. మాక్సిమం ఒక్కొక్కసారి స్కిన్ రిలేటెడ్ ర్యాష్ రిలేటెడ్ ఇట్లాంటి స్కేలింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారు ప్రాబబ్లీ ఇంకా మాక్సిమం ఫైనల్‌గా ఏదో స్టెరాయిడ్స్ అట్లాంటివి రాసి అప్పటికప్పుడు జనరల్ మెయింటెనెన్స్ చేయాల్సిందే గానీ, దీనికి కొన్ని రకాల స్కిన్ ఇష్యూస్‌కి మందులు లేవు మరి. వాళ్ళు గూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నప్పుడు జుట్టు రాలిపోవడానికి ప్రాబబ్లీ ఏమైనా డాండ్రఫ్ లాంటిది ప్రాబ్లమ్ ఉందేమో, దానికి సొల్యూషన్ లేదేమో, వాళ్ళు చేయగలిగినవన్నీ నువ్వు చెప్పే చిట్టి చిట్కాలన్నీ వాళ్ళన్నీ వాడుతున్నారేమో. డెర్మటాలజిస్ట్‌ల దగ్గరికి గూడా వెళ్తున్నారేమో. వాళ్ళు చేయగలిగిందంతా వాళ్ళు చేస్తున్నారేమో. వాళ్ళు అసలే ఆల్రెడీ బాధపడుతున్నప్పుడు, నువ్వు మళ్ళీ పోయి వాళ్ళు అడగకుండానే సత్యమే గదా! ప్రియమే గదా! హితమే గదా! అనుకోని అనవసరంగా వాగావంటే, వాళ్ళు బాధపడితే, వాళ్ళకు దానివల్ల లాభమేమీ లేదు. అప్రియమవుతుంది. అడగకుండా సలహా జెప్పి నువ్వు మర్యాద దాటి ఉంటావు. నీ మర్యాద నువ్వు పోగొట్టుకుంటావు. పరువు పోగొట్టుకుంటావు. దానివల్ల అంతకన్నా ఎక్కువ లాభం లేదు. అనవసరము శుద్ధి చెయ్యి, వాక్కు శుద్ధి చెయ్యి కూర్చో. అడగకుండా సలహాలు చెప్పకు. అయ్యో! నీకు పిల్లలు లేరా? పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏదో పలానా చిట్కాలన్నీ వాడు. ఇంకేంటో గుడి చుట్టూ తిరుగు. అవన్నీ చెప్తుంటారు. వాళ్ళకి తెలీదా? వాళ్ళకి పిల్లలు కావాలని అనిపిస్తే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు గదా! నువ్వు చెప్పలేదని వాళ్ళు వెయిటింగ్ చేసుకుంటూ కూర్చున్నారా? వాళ్ళు అడిగినప్పుడు సలహా చెప్పు. సలహాలు ఎప్పుడు చెప్పాలి అంటే, అడిగితే మాత్రం తప్పకుండా నీకు తెలిసినంత చిత్తశుద్ధితో నిజాయితీగా చెప్పవలసి ఉంటుంది. చెప్పకుండా ఉండరాదు. నీకు తెలిస్తే మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా, మృదువుగానే నీకర్థమైనట్టు నమ్మకంతోటే చెప్పు. నువ్వు నమ్మి, హితం కలుగుతుందని నమ్మి చెప్పు. అడక్కపోతే నీకు తెలిసినా సరే చెప్పకు. సత్యమైనా చెప్పకు, నీకు తెలిసినా చెప్పకు, అది హితమని వాడికి హితమని నువ్వనుకున్నా చెప్పకు, ప్రియంగానే చెప్తానని అనుకున్నా చెప్పకు, ఏ రకంగా చెప్పకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పకు. అడగకుండా సలహా చెప్పడము అధర్మం. తప్పు. కాక వాడడక్కపోతే చెప్పవలసిన ఆబ్లిగేషన్ గూడా నీకు లేదు. అయ్యో! నాకు తెలుసు మరి, వాడికి చెప్పకపోతే ఎట్లా అని నువ్వు పరిగెత్తుకుంటూ ఎళ్లి చెప్పవలసిన అవసరం లేదు. నీకు ఆబ్లిగేషన్ లేదు. వాడికి ఒకవేళ అవసరమై నిన్ను వచ్చి వాడు సలహా అడిగితే చెప్పు. మళ్ళీ ఆ సలహాతోటి నువ్వు మమత్వం చెంది దాంతోటి ఇన్వెస్ట్ అయ్యి, వాడు విని తీరవలసిందే అని మంకు పట్టుదలలకు, మొండి పట్టుదలలకు పోకు. కాబట్టి నీకు తెలిసినా సరే, అది నిజమైనా సరే, వాడికి హితమైనా సరే, వాడు అడక్కపోతే నువ్వు చెప్పావంటే అది ఆటోమేటిక్‌గా అహితం, అప్రియం అవుతుంది. నీకు తెలిసినా సరే, వాడికి మంచైనా సరే, వాడు అడక్కపోతే చెప్పవలసిన అప్లికేషన్ నీకు లేదు. నీకు తెలిసింది, నిజమయింది, మంచిదయింది ఒకవేళ వాడు అడిగితే, అప్పుడు మాత్రమే చెప్పి ఇంక ఊరుకో. వినాలి అని మంకు పట్టుబట్టకు. ఇన్ని రూల్స్ పెట్టుకొని ఉంటేనే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మాట క్లెన్జింగ్ జేసుకోవచ్చు. ఇవి పట్టించుకోకుండా ఒకవేళ ఇవన్నీ చూసుకోకుండా మాట్లాడితే, ఏదో ఒకటి మాట్లాడితే, వాళ్ళు అడగకుండా సలహాలు చెప్తే, అది అమర్యాద. హద్దు దాటి ప్రవర్తించడము. వాక్కు అశుచిగా మారిపోతుంది. వ్యర్థమైపోతుంది నీ మాట. నీ మాట వ్యర్థమైపోవడము, నీ పరువు పోవడము, నువ్వు మర్యాద దాటడము ఇన్ని జరుగుతాయి. అక్కర్లేని విషయము. ఊరికే అట్ట చెయ్యకు. ఫిల్టర్ చెయ్యి. నిన్నడిగాడా వాడు? ఆలోచించుకో. అడిగిన తర్వాత నువ్వు చెప్పడానికి నీ దగ్గర హితకరమైన విషయం దాని గురించి ఉన్నదా? చూసుకో. ఉన్నది. దాన్ని ప్రియంగా చెప్తే చెప్పు. వాడు అడిగాడు గాబట్టి నువ్వెట్లా చెప్పినా వాడు ప్రియంగానే తీసుకుంటాడు. మంచి శుభం. ఇన్ని రకాలుగా నువ్వు దాన్ని సంస్కరించి బయటికి వదలాలి మాటని. సంస్కరించకుండా మాటని ఏదో ఒకటి వదలడానికి వీల్లేదు. సౌండ్ ఊరికే లబడబా, లబడబా, లబడబా ఏదో టిన్ను డబ్బాలో గురకరాళ్ళేసి లోపినట్టు సౌండ్స్ వదలగూడదు.
ఇవన్నీ కూడి ఉంటేనే సత్యప్రియ హితాలు 3 ఉంటేనే మాట్లాడలేకపోతే క్వైట్‌గుండు, మౌనంగుండు. మౌనం మనకు ముఖ్యము మన మార్గంలో. తర్వాత ముఖ్యంగా ఇవన్నీ మాట్లాడడం వరకే గాదు. ఇవన్నీ చూసుకొని ఇంతవరకు ఫిల్టర్ ఔట్ చేసి, అంతా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇంత మాత్రమే మాట్లాడేది. బయటికి వైఖరిగా వచ్చే వాక్కులొక్కటే గాదు. మనసులో భావాలు గూడా అట్లనే ఫిల్టర్ చెయ్యాలి. మనసులో ఆలోచనల్ని గూడా అట్లనే ఫిల్టర్ చెయ్యాలి. ఎందుకు అంటే మనసులో ఎట్లా ఉన్నాయో అట్లనే బయటికొస్తాయి. ఒకవేళ మనసులో కూడా నువ్వు ఫిల్టర్ చేసి, బయటికి కూడా ఫిల్టర్డ్ స్వచ్ఛమైన వాక్కులు వదిలావనుకో, నీ చేతలు గూడా అట్లానే ఉంటాయి. దాని పేరు త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి అన్ని రకాలుగా ఉండాలి. వాక్ శుద్ధి దగ్గర కూడా మనం అంతే జాగ్రత్తగా మసలుకోవాలి. ఇంతే కాకుండా మనసులో భావనలని శుద్ధి చేసుకోవడము, బయటికొచ్చే వాక్కులను శుద్ధి చేయడమే గాదు. నువ్వు టైపింగ్ చేసే మెసేజెస్, ఈమెయిల్స్, టెక్స్ట్‌లు కూడా అట్లానే జాగ్రత్తగా చెయ్యాలి. నువ్వు ఏది టైపింగ్ చేస్తున్నావో, మెసేజింగ్ చేస్తున్నావో, మాట్లాడుతున్నావో, ఆలోచిస్తున్నావో ఏదైనా సరే, శబ్దం ఉన్నది అంటే దాన్ని శుద్ధి చేయవలసిందే. ఫిల్టర్ అవ్వవలసిందే. ఈ శుద్ధి కార్యక్రమం లేకుండా, శోధన లేకుండా వాక్కులు ఉపయోగించడానికి వీల్లేదు. ఇవన్నీ బయటి వాళ్ళ కోసం అనుకునేవు నువ్వు. నీ గురించి కూడా నువ్వు అట్లానే జాగ్రత్తగా ఉండాలి. నీ గురించి నువ్వు మాట్లాడుకునేప్పుడు కూడా నీకు అహితమైనది, నీకు అప్రియమైనది, నీ పట్ల అసత్యమైన దాన్ని నువ్వు అనుకోరాదు, నువ్వు అనరాదు. ఏముందిలెండి నాకంత తెలివి లేదులెండి అని అట్లా గొప్పల కోసం అనడం అవన్నీ అజ్ఞానపూరితమైన విషయాలు. ఎవరికుండే జ్ఞానం వాళ్ళకుంటుంది. నాకంత జ్ఞానం లేదు, ఇంత జ్ఞానం లేదని నువ్వే చెప్పుకోవాల్సిన పని లేదు. అనవసరమైన విషయము. మీకున్నన్ని డబ్బులు నాకు లేవండి అవన్నీ అనవసరమైన విషయాలు. ప్రయోజనం ఉందా అట్లాంటి మాటలతో ఏమైనా? ముఖస్తుతులతో లాభం ఉందా ఏమైనా? లేదు గదా! ఫిల్టర్ జెయి. నీ గురించి గూడా నువ్వు అహితంగా మాట్లాడరాదు, ఆలోచించరాదు. నీ గురించి గూడా నువ్వు అప్రియంగా మాట్లాడుకోరాదు, ఆలోచించుకోరాదు. నీ గురించి గూడా నువ్వు అసత్యం పలకరాదు. నీ గురించి అనలేదు, పక్కన వాళ్ళ గురించి అనలేదు, మాట అనలేదు, భావం అనలేదు. ఏ రకంగా అయినా సరే, మొత్తం అన్ని రకాలుగా రిటన్, స్పోకెన్ వర్డ్స్ అన్నీ రిటన్, స్పోకెన్ ప్లస్ ఏ థాట్స్ ఉన్నాయో అవి అన్ని రకాలుగా సంస్కరించి నువ్వు వాడడం మొదలుబెట్టావంటే, ఇంక దాన్ని మించిన సంస్కారం ఇంకొకటి ఉండదు. దీనివల్ల కలిగే ముఖ్యమైన లాభమేమి అంటే, సంస్కారం కలుగుతుంది. ఈ సంస్కారం మనతో ఉంటుంది. అది ప్రపంచాన్ని సంస్కరిస్తుందది. ప్రపంచాన్ని గూడా శుద్ధి చేస్తుంది. ఎట్లా? మనం ఈ రకంగా వాక్ శుద్ధి చేస్తే, వాక్కులను సంస్కరించామంటే, దానివల్ల మనకు మన వాసనాక్షయం కూడా అవుతుంది. ఎట్లా జరుగుతుందో చూద్దాం. యాక్చువల్‌గా మనలోని అసంస్కారాలేమున్నాయో, ప్రపంచాన్ని కలిగించే సంస్కారాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా! ముఖ్యంగా. అసత్యంలో ఉంటాయన్నీ. అసత్యంలో అసత్తుంటాయి. నువ్వు ఒకవేళ మాట్లాడుతున్నది అసత్తు మాట్లాడుతున్నావనుకో, అబద్ధం మాట్లాడుతున్నావనుకో, ప్రియం మాట్లాడినా, హితం మాట్లాడినా, అప్రియం మాట్లాడినా, అహితం మాట్లాడినా ఏదైనా సరే అసత్తులో ఒకవేళ అది నిలబడి ఉన్నది అంటే, ప్రాపంచికమైన విషయమై ఉన్నది అంటే మాత్రము, ఆ అప్రియాలు, హితాహితాలన్నీ గూడా అహితము, అప్రియమే. అవి ఏ ప్రయోజనాన్ని శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇవ్వవు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు ఆలోచించే ఆలోచన 2 అసత్ అంటే ప్రపంచం గురించిన విషయమై ఉన్నది అంటే మాత్రము, అప్పుడు నువ్వు మాట్లాడేది అప్పటికప్పుడు ప్రియంగా ఉన్నా, అప్పటికప్పుడు హితాన్ని కలిగించినా, లేదా అప్పుడే అప్రియంగా, అప్పుడే అహితమై ఉన్నా ఏది జరిగినా సరే శాశ్వతమైన రిజల్ట్స్ ఉండవు. ఫలితాలు శాశ్వతంగా ఉండవు. ఎందుకు? అసత్ గురించి, ప్రపంచం గురించే చెప్పావనుకో వాడికి, నువ్వు అందంగా ఉన్నావు, నీకు డబ్బులు బాగున్నాయి, నువ్వు బాగా చదువుకున్నావు, నీకు చాలా తెలివితేటలున్నాయి, లేతే నువ్వు గొప్పవాడివి, లేతే నువ్వు తక్కువ వాడివి, నువ్వు 3 కళ్ళ వాడివి, నువ్వు 4 చేతుల వాడివి అని నువ్వు ఎన్ని రకాలుగా మంచి జెప్పు, చెడు జెప్పు, ఏది చెప్పినా ప్రపంచం గురించయితే మాత్రం అదంతా అసత్. ఇంక దీన్ని మించింది ఇంక లేదు. లిట్మస్ టెస్ట్ లాంటివి ఇవన్నీ. అందుకని అసత్తు మాట్లాడకు నువ్వు.
ప్రపంచ విషయ అసత్ మాట్లాడొద్దు అంటే అబద్ధం మాట్లాడొద్దు అని ఒకటే కాదు ఇంతవరకు చెప్పుకున్నవే. ఫైనల్‌గా మనం చెప్పుకుంటుందేంటంటే అసత్ మాట్లాడొద్దు అంటే ప్రాపంచికమైన విషయాలు తక్కువ మాట్లాడు. ప్రాపంచికమైన విషయాలు ప్రపంచంతోటి వ్యవహారాలున్నంత వరకు అత్యవసరంగా మాట్లాడాలంటే ఎంతో కొంత ఎంత తక్కువైతే అంత మాట్లాడు. ఎందుకు అంటే ప్రపంచం గురించిన విషయాలు ఏవైనా అసత్తే. అసత్తు గురించి మాట్లాడే మాటలన్నీ అసత్తే గాబట్టి, అది ఎప్పుడూ శాశ్వతమైన సుఖాన్ని, శాశ్వతమైన హితాన్ని కలిగించదు. వేస్ట్ వ్యర్థమైన మాటలవి. తగ్గించు. ఇప్పుడు సత్తు గురించి ఒకవేళ నువ్వు మాట్లాడుతూ వస్తూ ఉన్నావనుకో, సత్తు గురించి మాత్రమే మాట్లాడతావనుకో, ఆ టైంలో వినేవాడికి అప్రియమైనా గూడా, వినగా వినగా వాడు అట్లానే వింటూ ఉంటే అది మళ్ళీ వాడికి ప్రియంగా మారి, అది వాడికి హితాన్ని కలిగిస్తుంది. నువ్వు సత్యం మాట్లాడడం మొదలుబెడితే, లాభమేమి అంటే నువ్వు అసత్ గురించి, ప్రపంచం గురించి మాట్లాడుతూ ఉన్నంత వరకు, నువ్వు ప్రియాప్రియ, హితాహితాలు ఏది మాట్లాడినా గూడా ఆటోమేటిక్‌గా అవన్నీ అప్రియం, అహితం అవుతాయి. ఎందుకు అంటే మాట్లాడేది అసత్ విషయం గురించి గాబట్టి, ప్రపంచం గురించి గాబట్టి. నువ్వు మాట్లాడేది సత్యమయిందంటే మాత్రము, సత్ గురించి అయితే మాత్రము, నువ్వు మాట్లాడే సమయంలో అది అప్రియంగా, అహితంగా ఉన్నా, ప్రియంగా ఉన్నా, ఏ కాంబినేషన్‌లో ఉన్నా చివరికి మొత్తం కలిపి సత్యమైన మాట, సత్య గురించి మాట్లాడే మాట ఎప్పుడైనా సరే ప్రియము, హితము అవుతుంది. అది శాశ్వతమైన సుఖాన్ని, శాశ్వతమైన భద్రాన్ని కలిగిస్తుంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేసి నువ్వు ఏ ప్రపంచం విషయాలు మాట్లాడవలసి వస్తే, అందులో కూడా నిజంగా జరిగింది జరిగినట్టు హితకరమైనదేదైనా ఉంటే మాట్లాడు లేకపోతే ఊరుకో. ఒకవేళ ప్రపంచంలో నువ్వు మాట్లాడవలసి వస్తే, సత్ పదార్థం గురించి ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చెయి. లేకపోతే అసత్ గురించి ఎక్కువ మాట్లాడవలసిన పని లేదు. ఎంత తక్కువైతే అంత మాట్లాడుకుంటూ క్వైట్‌గుండు. ఈ రకంగా చేశావంటే, ఇంక దీన్ని మించిన శుద్ధి, సంస్కారం ఇంకొకటి లేదు. దీనివల్ల వాసనాక్షయం అవ్వకేమవుతుంది ఆటోమేటిక్ అవుతుంది. ప్రపంచ వాసనలు అవే శుద్ధి అవుతాయి. మనసు శుద్ధి అవుతుంది దీనివల్ల. వాక్కులను శుద్ధి చేసుకుంటే దానివల్ల మనసు శుద్ధి అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది ఆటోమేటిక్‌గా నీ మనస్సు చిత్తము శుద్ధమవుతుంది. అప్పుడేమవుతుంది ఇంక చిత్తం శుద్ధమవుతే? బ్రహ్మజ్ఞానానికి అర్హత, అధికారం కలుగుతుంది. అంతవరకు బ్రహ్మవాసన పట్టుకోదు. ప్రపంచ వాసన ఉన్నంత వరకు. ఇంతవరకు వచ్చాం గాబట్టి ఇంక ఫైనల్‌గా ఒక మాట చెప్పుకొని ఆపుదాము. మనం ఇంక ఇదైతే అసత్ గురించయితే మాట్లాడడం మానేసి, సత్ గురించే మాట్లాడడం మొదలుపెట్టి ఇవన్నీ చేస్తూ ఉన్న సమయంలో అసలు ముందు ఎందుకు మాట్లాడేవాళ్ళు ప్రియాప్రియాలు, హితాహితాలు, సత్య అసత్యాలని ఇన్ని రకాల కాంబినేషన్స్ పెట్టుకొని కూర్చుంటారు? ఎందుకు మనం ఇది ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంది? అక్కర్లేకుండా మౌనంగా ఉంటే పోయేది గదా! మాట్లాడుకుంటూ మళ్ళీ దీన్ని తెలుసుకోవాల్సిన దురవస్థ మనకెందుకు కలిగింది అంటే, అసలు ఈ కాంబినేషన్స్ ఎందుకున్నాయి? సత్య, అసత్యాలన్న కాంబినేషన్ ద్వంద్వం ఎందుకున్నది? ప్రియ, అప్రియము అన్న ద్వంద్వం ఎందుకున్నది? ఏదో హిత, అహితం అన్న ద్వంద్వం ఎందుకున్నది? ఎందుకున్నాయి ఈ ద్వంద్వాలసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ద్వంద్వాలు ఉండవలసిన అవసరం ఏమున్నది అంటే, అజ్ఞానం వల్ల. అజ్ఞానం ఉన్నది అంటే ఎప్పుడైనా సరే అజ్ఞానంతోటే ఎవడైనా అబద్ధం మాట్లాడతాడు. వాడు చెప్తూ ఉన్నది అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆటోమేటిక్‌గా అప్రియమైన విషయమే అయి ఉంటుంది. అజ్ఞానంతో మాట్లాడుతున్నవాడు జ్ఞానంతో మాట్లాడుతున్నవాడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. జ్ఞానంతో మాట్లాడుతున్నవాడు ఎప్పుడైనా సరే హితమే మాట్లాడతాడు. సత్యము, హితము ఉన్నాయంటే ప్రియం గ్యారంటీ అని మనం జూసుకున్నాము. ఇప్పుడు వాడొకవేళ అజ్ఞానంతోటి ఉన్నాడంటే అబద్ధాలన్నీ మాట్లాడుతుంటాడు. హితం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. లాభం లేని మాటలు అజ్ఞానంతో ఉన్నవాడు ముఖ్యంగా జేసేది లాభం లేని మాటలు మాట్లాడతాడు. దానివల్ల హితము లేదు, ప్రియము లేదు, సత్యము లేదు. ఆ రకంగా చెడిపోతాడు. జ్ఞానము వీటికి మూలము. సత్యాసత్య, ప్రియాప్రియ, హితాహితాలకు ఈ ద్వంద్వాలు ఉండడానికి మూలము అజ్ఞానము. ఒకవేళ జ్ఞానం ఉన్నది అంటే ఇన్ని ఉండవు. ఇంకో సత్యప్రియ హితాలే ఉంటాయి. కాబట్టి మనము అసలు మూలమేమి అని చూసుకొని సత్ ఏదైతే చిత్ అయి ఉన్నదో, జ్ఞానం ఉన్నదో, ఆ చిత్తు ఉన్నదంటే సత్ తప్పనిసరి అదుంటే ప్రియము ఆటోమేటిక్ ఇవి ఉన్నాయంటే భద్రమే తప్ప ఇంకొకటి ఉండదు.
ఇన్ని కావాలి అంటే మనం రోజు మాట్లాడే మాటల్లో గూడా ఎంత చిత్తును వదిలిపెట్టి చిత్తయిపోతున్నామో, ఎన్ని విధాలుగా చిత్తయిపోతున్నామో, చెత్త మాటలన్నీ మాట్లాడి ఎంత చెడిపోతున్నామో, హితము లేని, ప్రియము లేని అసత్వాక్కులన్నీ, అసంపూర్ణ వాక్కులన్నీ అశుచి అయిన మాటలే గదా! అసత్వాకులు. అవన్నీ వాడుతూ ఎంత జారిపోతున్నామో చూసుకుంటే భయం వేస్తుంది. భయం వేయాలి యాక్చువల్లీ. ఇన్ని చూసుకొని మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మాట్లాడకుండా మౌనంగా ఉండి చదువుకుంటున్న వాటిని మనము మననం చేసుకుంటూ ఉండాలి. దీంతో బాగుపడేందుకు అవకాశం ఉంటుంది. ఇంక ఫైనల్‌గా ఒక మాట చెప్తాను. ఫన్ మ్యాటర్. ఇంతవరకు నేను కొంచెం సత్యమోహితము ప్రియంగానే చెప్పడానికి ప్రయత్నం చేసినా గూడా సీరియస్‌గా చెప్పాను గాబట్టి, ఇప్పుడు ఫన్‌లాగా ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. మాటల దగ్గరున్నాం గాబట్టి, మాటల విషయం మాట్లాడుకుంటున్నాం గాబట్టి, మాటల గురించి చెప్తాను. అడగకుండా సలహా చెప్పొద్దు అని చెప్పాను గదా! అడిగితే ఏమవుతుంది? అడిగిన వాడికి సలహా చెప్తే అప్పుడదేమవుతుంది చూద్దాము. అడగకుండా సలహా చెప్తే ఏమవుతుంది చూద్దాము. దీన్ని పురాణాలు ఎట్లా చెప్తాయని చూద్దాము. ఎవరైనా నన్నేదైనా అడిగితే నేను చెప్పాననుకోండి, అప్పుడది వరమవుతుంది. ఎవరైనా నన్నేదైనా అడిగితే నేను సరే అన్నాననుకోండి, అప్పుడది వరమవుతుంది. వాడు అడగకుండా నేను చెప్పాననుకోండి, అది శాపమవుతుంది. కావాలంటే చూసుకోండి, ఎన్ని పురాణాలైనా చూసుకోండి, ఎన్ని పురాణాలైనా చూసుకోండి. వీడు పోయి వరిస్తాడు. వీడు వరించి నాకిది కావాలి అని వరించడం అంటే కోరుకోవడం. వరించడం అంటే కోరుకోవడం. వీడు వరించి ఏదైనా అడిగాడంటే, ఒకటేదైనా కోరాడంటే అప్పుడది వరమవుతుంది. ఎందుకంటే వీడు వరించాడు గదా! వీడు వరించాడు గాబట్టి అది వాడికి వరమవుతుంది. ఎప్పుడు వరమవుతుంది? అవతల వాడు సరే చేస్తాను అని శపథం జెయ్యాలి. ఆ శపథం చేస్తే దాని పేరు శాపం అంటారు. అయితే అది ఈ కాంబినేషన్‌లో ఎప్పుడైనా సరే ఈయన వరించి ఒకడి దగ్గరికి వెళ్లి ఇది కావాలని కోరుకుంటాడు. ఆయన సరే అంటాడు. ఈ కాంబినేషన్‌లో వరము, శాపము అంటే ఈయన అడిగాడు, ఆయన చెప్పాడు. ఈయన అడిగాడు, ఆయన సరే అన్నాడన్న కాంబినేషన్‌లో ఏదున్నదో అందులో వరం మీద అంటే ఆయన అడగడం మీద ఫోకస్ ఎక్కువుంటుంది గాబట్టి దాన్ని వరం అని పిలుస్తారు జనరల్‌గా. అయితే ఎప్పుడైతే ఈయన అడగలేదనుకోండి, ఆయనే చెప్పాడనుకోండి. ఆయన అటునుంచి ఎటో పడి పోతున్నాడనుకోండి. ఆయన ఏదో రాళ్ళల్లో నుంచి, రప్పల్లో నుంచి పోతున్నాడనుకోండి. ఈయన అడగకుండానే, "ఒరేయ్! నువ్వు అటునుంచి పోయావంటే కింద పడతావు, కాళ్ళిరుగుతాయని" చెప్పాడనుకోండి. వాడు నిజంగానే అటునుంచి పోయి కింద పడి కాళ్ళిరగ్గొట్టుకుంటే, అదిగో ఆయన నాకు శాపం పెట్టాడంటారు. ఎందుకు? ఈయన చెప్పడం మీద అంటే శపథం మీద. కావాలంటే చూడండి మీరు ఆంధ్ర భారతిలో అట్లా శాపం, శపం అన్నదానికి అర్థం చూడండి. అంటే మాట చెప్పడం అని అర్థం. శపథం అంటే మాట చెప్పడం అని అర్థం. వీడు అనవసరంగా వీడే జెప్పాడు. ఆయన అడగకుండా. ఆయన అడిగితే ఈయన చెప్తే అది వరమయ్యేది. ఆయన అడగకుండా ఈయన జెప్తే శాపమైతుంది. ఇక దీన్ని ఎన్ని కథలుగా చూపిస్తారు. విచిత్రం ఏంటంటే, ఈ వరాలు, శాపాల గోల మనకు పొద్దస్తమానం నడుస్తూ ఉంటుంది. మనం ఎవరినో ఒకళ్ళని ఏదో ఒకటి అడుగుతాము. వాళ్ళు సరే అంటారు, కాదు అంటారు. మనం ఏదైనా అడిగామంటే అది వరమవుతుంది. మనం ఏదైనా అడిగితే ఆయన సరే అనాలప్పుడు. ఆ వరం యాక్చువల్‌గా ఫలించాలంటే మనము అడగాలి, ఆయన సరే అనాలి. అప్పుడది వరం. మనం అడగకుండానే వాడు మనకు జెప్పాడనుకోండి, అదప్పుడు శాపమైతుంది. మనం అడగలేదు, వరించలేదు గాబట్టి. మనం ఈ రకంగా ఎన్ని మాట్లాడతామో, మనం మాట్లాడే మాటలన్నీ వరం, శాపం కాంబోలోనే ఉంటాయి. చూసుకోమంతే. వరం, శాపం కాంబోలోనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈయనే వరించి చెప్తాడు. ఆయన పట్టించుకోడనుకోండి. అప్పుడది వరము గాదు, శాపము గాదు. ఎట్లా ఉంటాయంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం రామాయణం చదువుకుంటున్నాం గదా! అందులో మొన్న పోయిన వారం చూసుకున్న దాంట్లో విరాధుడనున్నాడు. ఆ విరాధుడన్నవాడు చాలా తపించి బ్రహ్మదేవుడిని ఏదో కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు సరే తదాస్తు అన్నాడు. అప్పుడేమైంది? మనవాడు కోరుకున్నాడు, వరించాడు కాబట్టి అది వరమయింది. ఇప్పుడు ఈ విరాధుడిలో ఇంకొక గంధర్వుడు ఇంకో వేరే ఆయన ఇంకో రూపంలో వచ్చి ఉన్నాడు గదా! ఆ గంధర్వుడు పాపం ఆయన పోయి ఎక్కడో ఆడుకుంటుంటే కుబేరుడు అక్కరలేకుండా రాక్షస జన్మలో పోయి పుడతావు పో అని జెప్పాడు. ఆ రకంగా ఈయన అడగకుండా జెప్పాడు గాబట్టి అది శాపమని చెప్తారు మన వాళ్ళు. ఇప్పుడు మన రామచంద్రమూర్తి అక్కడెక్కడో పాపం మునులందరూ వెళ్ళిపోవడానికి తయారవుతుంటే, ఈయనే వెళ్ళి, ఈయనే వరించి, ఈయనే కోరుకుని, మీరిక్కడే ఉండండి పర్వాలేదు, ఆ రాక్షసుల సంగతి నేను చూస్తాను అని జెప్పారు.
వాళ్ళు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నీ రక్షణ అక్కర్లేదు అని వాళ్ళు వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. కాబట్టి ఏమైంది? రామచంద్రమూర్తి ఇస్తానన్న వరము, ఆయనే వరము, ఆయనే శాపము. ఎందుకంటే ఆయనే శపథం చేశారు. 2 చేశారు గానీ వాళ్ళు వరము పుచ్చుకోలేదు, శపథం పుచ్చుకోలేదు. వాళ్ళు 2 పుచ్చుకోకుండా వెళ్ళిపోయారు కాబట్టి అది ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళలేదు. అక్కడే ఉందది. లేదా రామచంద్రమూర్తి ఇంకెవరికైనా ఈయనే కోరుకొని నేనిస్తానన్నారనుకోండి. వాళ్ళు సరే అని పుచ్చుకుంటే మళ్ళీ అది వరమవుతుంది. అప్పుడు ఆ వరం, శాపం కాంబినేషన్‌లో ఈయన వరం కోరిచ్చారు. అదప్పుడు పనిచేస్తుంది. ఆ రకంగా ఉంటాయి. మన మాటలన్నీ వరాల్లో, శాపాల్లో ఉంటాయి. ఇంతకి నేను చెప్పొచ్చేదేంటంటే, మనం మాట్లాడే మాటలన్నీ వరాలో, శాపాల్లో ఉంటాయి. వాళ్ళడిగితే మనం ఒకవేళ సరే అని చెప్పామో, చేశామో అంటే అది వరమవుతుంది. వాళ్ళడగకుండా మనం చెప్పామో, చేశామో అంటే శాపమవుతుంది. అది మహా పాపమవుతుంది. మర్యాద ఉల్లంఘన అవుతుంది. తప్పు చేయరాదు. కాబట్టి ఇంత జాగ్రత్తగా చూసుకొని మనము మన వాక్కుని వాడుకోవలసి ఉంటుంది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని మనము మన మనుస్మృతిలో ఇంకా కొన్ని కొత్త శ్లోకాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.